అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. చలి చాలా ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు వీడియో పెట్టలేదు కదా. రీజన్ ఏంటంటే మేము ఆంధ్ర వెళ్ళాం అనమాట. సడన్గా అనుకుని వెళ్ళాము. యాక్చువల్లీ మా ఆడపడుచు గారు హస్బెండ్ ఉన్నారు కదా, మా అన్నయ్య గారు, ఆయనకి బైపాస్ చేయాల్సి వచ్చింది. సో దాని గురించి వెళ్ళాం అనమాట. నాకు ఫ్రంట్ కెమెరాతో రాదు వీడియో తీయటం. ఇల్లంతా ఎలా పడితే అలా ఉంది. మేము అలా వెళ్ళామో లేదో మా బావ వచ్చాడనమాట ఉదయపూర్ నుంచి. వాడు పాపం కుక్ అంతా చేసుకున్నాడు కదా, వంట చేసుకున్నాడు. సింక్లో గిన్నెలు అన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. తర్వాత మేము అన్నగారిని చూసి వచ్చేసిన తర్వాత వస్తూ ఒక పెళ్ళి కూడా అటెండ్ చేసాము. అండ్ శ్రీశైలం వెళ్ళాం అనమాట. శ్రీశైలం దర్శనానికి వెళ్ళాం. 25K ఉంటుంది కదా దర్శనం. ఆ దర్శనానికి వెళ్ళాం అనమాట. స్పెషల్ దర్శనంలో వచ్చింది అది. చాలా బాగా పూజ చేశారు, చాలా బాగుందన్నమాట. అండ్ మొక్కలు అవి కూడా చాలా భయంకరంగా అయిపోయింది. అంటే వెళ్ళే ముందే నీళ్ళు పోసేసాను, చలికాలం కాబట్టి అంత అవసరం లేకుండా ఉంది. బాగా అంత నీళ్లు పోయాలి, జాగ్రత్తగా చూసుకోవాలని ఏం లేదు. కొన్ని మొక్కలు కొంచెం డల్ అయినాయి, అంటే బాగా డ్రై అయిపోయింది అనమాట. 1 వీక్ అయిపోయింది కదా, నేను వెళ్ళి 1 వీక్ అయింది. సో దాని గురించి హాట్గా కాఫీ తాగుతున్నాను. తర్వాత చూపిస్తాను మీకు మొక్కలన్నీ. చలి మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. అక్కడ ఆంధ్రాకి వెళ్ళాం కదా, ఆంధ్రాలో ట్రాన్స్పోర్ట్కి అది కూడా వేసుకున్నాను నేను. సామాన్లు సరుకులు అవి కావాల్సి ఉంటాయి కదా, మోటార్ ఆన్ చేశాను. నేను వెళ్ళేటప్పుడు పోసి వెళ్ళాను అనమాట మొక్కలకి నీళ్ళు. అంటే చలికాలం కదా, అంత అవసరం ఉండదు. ఇప్పుడు ఇదైతే మొత్తం లోపల తడిగానే ఉంది ఇంకా, కానీ కొంచెం పైన ఆరిపోయినట్టు కనపడుతుంది. ఇప్పుడు నీళ్ళు ఈ రోజైతే పోయాలి ఖచ్చితంగా వీటికి నీళ్ళు. ఇది కూడా చూడండి, నేను వెళ్ళేటప్పుడే పోసాను నీళ్ళు. చింటూని మాత్రం మధ్యలో ఈ పిటూనియాలు ఉన్నాయి కదా, వాటికి మాత్రం పోయమన్నాను. అది కూడా నిన్న పోయమన్నాను. వెజిటబుల్ డ్రమ్స్లో కూడా అంతే. ఇలా అవసరం ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది కదా, ఆ టైంలో నీళ్ళు పోస్తే సరిపోతుంది. వింటర్ కాబట్టి అంత ఎక్కువగా అవసరం లేకుండానే ఉంది. మొక్కలన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కొన్ని మాత్రం డల్గా అయినట్టు కనబడ్డాయి. ఇంట్లో మొక్కలు అయితే కొంచెం డల్గానే ఉన్నాయి, ఎందుకంటే మనం లేని లోటు తెలిసిపోద్ది అనమాట వాటికి. సో నాకు అనిపిస్తుంది అలాగా, మనం ఇంట్లో లేవని తెలిసిపోతాయి మొక్కలకని. చామంతులు అయితే పూస్తున్నాయి పువ్వులు ఫుల్గా ముద్దగాను. అస్పారిగస్ అయితే బాగా పెరిగిపోయినాయి. వీటిని కట్టాలి, తీగతో కడదాం అనుకున్నాను, కట్టకుండానే వెళ్ళిపోయాను. మీ అందరికీ చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు. జామ చెట్టు ఉంది కదా ఇక్కడ పెద్దది, అది జామ చెట్టుని కొంచెం బాగా విరగబడిపోయినట్టు ఉందనేసి దాన్ని కట్టమన్నాను. బయట మాలి వాళ్ళు వస్తారు కదా వాళ్ళు, అయితే వాళ్ళు గట్టిగా లాగి కట్టారో ఏమో తెలియదు, కానీ మొత్తం రూట్స్లోంచి మెయిన్ రూట్ పాడైనట్టుంది. గట్టిగా లాగి కట్టేసేసరికి పాడైపోయేసరికి మొత్తం అంతా కట్ చేయించాల్సి వస్తుంది. మళ్ళీ చిగురు వస్తుందేమోనని కొంచెం అవే ఎండిపోయిన కొమ్మలు, ఆకులు ఎండిపోయిన కొమ్మలన్నీ తీయించేసాను. మనీ ప్లాంట్ అయితే నీళ్ళు తక్కువైతే చాలు, అన్నీ ఎండిపోతాయి కదా ఆకులు. 1 వీక్ అయిపోయింది కాబట్టి ఇంకా వీటికి ఈరోజు నీళ్ళు పొయ్యకపోతే అంతే కష్టమే. ఆకులన్నీ ఇంకా పసుపు అయిపోతున్నాయి. అందులోనూ వింటర్లో కొంచెం ఆకులు పండిపోతాయి అన్నమాట ఈ టైంలో. సో మనం నీళ్ళు కొంచెం మోడరేట్గా పోస్తూ ఉండాలి. నా తక్కువ నా ఎక్కువ అన్నట్టు. పొయ్యపోతే కనుక పాడవుతాయి. చూడండి, ఇంకా డల్ అయిపోయింది. ఇంకా ఇది చూడండి, డ్రై అయిపోయింది. కల్పవృక్షం అయితే ఇప్పుడు షట్ టైం అనమాట. ఆకులన్నీ షడ్ అయిపోతాయి.
పండిపోయినాయి మొత్తం ఆకులన్నీ తీసేయాలి ఇంకా. అప్పుడు మళ్ళీ ఆగస్ట్ ఆ టైంలో, సారీ ఏప్రిల్ ఆ టైంలో మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి. మనీ ప్లాంట్కి మాత్రం నీళ్ళు పోయాలి ఈరోజు ఖచ్చితంగా ఫుల్గా, బాగా తడి అయ్యే వరకు. ఇంట్లో మొక్కలు డల్ అవుతాయి అన్నాను కదా, చూడండి. ఇది ఉత్తప్పుడైతే అసలు దీనికి పండవు ఆకులు మనీ ప్లాంట్కి. అలాంటిది చూడండి, పొలుగా నేను వెళ్ళేటప్పుడు నీళ్ళు పోసేసి ఉంచాను, అయినా సరే పండిపోయినాయి ఆకులన్నీ. అండ్ ఈ ప్లాంట్ చూడండి, దీనికి కూడా డల్ అయిపోయింది. కెలాతియా ఆకులన్నీ ఇంకొంచెం పాడైపోతుంది. ఇంచక ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉంటుంది ఇది. డల్గా ఆకులన్నీ వాడిపోయినాయి. ఫుల్గా షార్ చేసేసి బయట పెడితే అప్పుడు మళ్ళీ కవర్ అవుతుంది అనమాట. అండ్ డెఫెన్ బేకే డంకేన్ అని కూడా అంటారు. ఇది ఆకులు ఎందుకో మరి మొత్తం అన్నీ పండిపోతున్నాయి. అసలు ఇప్పుడైతే ఈ టైంలో బాగా వస్తుంది అనమాట ఇది. అందుకే నేను లోపల పెట్టాను ఇండోర్లో, అయినా ఇలా అయిపోయింది. వీటన్నిటిని తీసి మళ్ళీ బయట పెట్టాలి. లగేజ్ అంతా ఇక్కడే ఉంది, ఇంకా అన్ప్యాక్ చేయాలన్నమాట. సో ఇది తర్వాత బయట అంతా కూడా క్లీన్ చేసేసి ముందు బ్లోవర్ వేసేసాను అనమాట క్లీన్గా. ఎండాకులు అయ్యి ఇంకా ఏమన్నా ఉంటే మట్టి ఏదే ఉన్నా కానీ క్లీన్ అయిపోతుంది కదా. మళ్ళీ వాటరింగ్ చేస్తే కనుక మళ్ళీ మురికిగా అయిపోతుంది అనమాట ఫ్లోర్ అంతా. సో దాని గురించి మొత్తం అంతా బ్లోవర్ వేసేసిన తర్వాత మొక్కలన్నిటికీ కూడా ఫుల్గా షవర్ చేసేసి క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. తర్వాత ఇంకా అన్ప్యాకింగ్ ఇట్లా కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది కదా, మళ్ళీ రొటీన్లోకి రావాలి కదా. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.